అందరికీ నమస్కారం. తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం డిసెంబర్ 30, 2025 మార్కెట్ స్నాప్షాట్ గురించి మాట్లాడుకుందాం. అసలేం జరిగిందో లోతుగా చూద్దాం. ఈరోజు మార్కెట్ని చూస్తే అబ్బా ఏముందిలే, అంతా సైలెంట్గా ఉంది, పెద్దగా కదలికలు లేవు అనిపిస్తోంది. కానీ తెర వెనక అసలు కథ వేరే నడిచింది. ఆ నిశ్శబ్దం వెనక ఒక పెద్ద యుద్ధమే జరిగిందన్నమాట. ఏంటా కథ? పదండి చూద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం. రోజంతా తీవ్రమైన ఒడిదుడుకుల తర్వాత మన మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. చూడండి, నిఫ్టీ కేవలం 3 పాయింట్లు, సెన్సెక్స్ ఏమో 20 పాయింట్లు మాత్రమే నష్టపోయాయి. అంటే ఆల్మోస్ట్ నో చేంజ్. కానీ ఈ నంబర్స్ మాత్రమే చూస్తే అసలు విషయం మిస్ అయిపోతాం. అసలు కథ వేరే ఉంది. ఇంతకీ మార్కెట్ రోజంతా ఒకే రేంజులో ఎందుకు ఇరుక్కుపోయింది? ఎందుకింత తడబాటు? ఈ నిశ్శబ్దం వెనకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్ ఎందుకు ఇంత స్తబ్దుగా ఒకే రేంజులో ఉండిపోయింది? దీనికి సమాధానం ముఖ్యంగా ఒక 3 కారణాల్లో దాగి ఉంది. ఈ 3 కలిసి మార్కెట్ను ముందుకు వెళ్లకుండా, అలానే వెనక్కి పడకుండా పట్టి ఉంచాయన్నమాట. మొదటిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు నెలవారీ ఎఫ్&ఓ ఎక్స్పైరీ. తెలుసు కదా, ఎక్స్పైరీ రోజున వాలిటాలిటీ మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. రెండవది ఇయర్ ఎండ్ మూడ్. అందరూ హాలిడే మూడ్లో ఉన్నారు. దాంతో ట్రేడర్లు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక మూడోది, ఫారిన్ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా సపోర్టేం రాలేదు. వాళ్లు సైలెంట్ అయిపోయారు. ఇక అసలు సిసలు ఫైట్ ఇక్కడే జరిగింది. ఒకవైపు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలో వాళ్లు అమ్మేస్తూనే ఉన్నారు. మరోవైపు మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డిఐఐలో మార్కెట్ ఎప్పుడు కిందకొచ్చినా సరే మేమున్నామంటూ కొంటూనే ఉన్నారు. ఇది అచ్చం ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది. ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరు వల్లే మార్కెట్ ఎటూ కదలకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఇండెక్స్ లెవెల్లో అంతా సైలెంట్గా ఉన్నా లోపల సెక్టార్ల మధ్య మాత్రం పెద్ద యుద్ధమే జరిగింది. మరి యాక్షన్ ఎక్కడ జరిగిందో చూసేద్దామా? ఈరోజు మార్కెట్లో మనం చూసిన అతిపెద్ద ట్రెండ్ సెక్టార్ రొటేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్టర్లు తమ డబ్బుని సేఫ్ అనుకునే డిఫెన్సివ్ సెక్టార్ల నుండి తీసి ఎకనామీ బాగుంటే బాగా పర్ఫామ్ చేసే సైక్లికల్ సెక్టార్లలోకి మార్చారు. ఇది చాలా క్లియర్గా కనిపించిన మార్పు. మరి గెలిచిన సెక్టార్లు ఏవి? ఫస్ట్ ప్లేస్లో ఆటో సెక్టర్. నెలవారీ సేల్స్ డేటా అద్దిరిపోతుందని అంచనాలు. దాంతో బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ దూసుకెళ్లాయి. తర్వాత మెటల్స్. గ్లోబల్గా ధరలు పెరగడంతో హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి బాగా లాభపడ్డాయి. వీటితో పాటు పిఎస్యు బ్యాంకులు కూడా మంచి జోష్ చూపించాయి. ఇక వెనకబడిన రంగాల సంగతి చూస్తే అమెరికాలో నాస్డాక్ పడిపోవడంతో దాని ఎఫెక్ట్ మన ఐటీ స్టాక్స్పై గట్టిగా పడింది. ఇన్ఫోసిస్ లాంటివి బాగా ప్రెషర్ ఫేస్ చేశాయి. ఇక డిఫెన్సివ్ సెక్టర్లైన ఎఫ్ఎంసీజీ, ఫార్మాలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇన్వెస్టర్లు లాభాలు తీసుకుని బయటకు రావడంతో అవి నష్టాల్లో ముగిశాయి. మన మార్కెట్ మీద గ్లోబల్ మార్కెట్ల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది కదా. మరి ఈరోజు ప్రపంచం నుంచి మనకు ఎలాంటి సంకేతాలు వచ్చాయి? అవి మన ట్రేడింగ్ డేని ఎలా మార్చాయో ఒక్కసారి చూద్దాం. ముందుగా యుఎస్ మార్కెట్స్. నిన్న రాత్రి డౌ జోన్స్ దాదాపు 250 పాయింట్లు నష్టపోయింది. సో ఆ నెగటివ్ సెంటిమెంట్తోనే మన మార్కెట్ ఓపెన్ అయింది. ఇక ఆసియా మార్కెట్లు మిక్స్డ్గా ఉన్నాయి. హాంకాంగ్ పెరిగితే జపాన్ పడింది. అంటే అటు నుంచి కూడా పెద్దగా పాజిటివ్ సపోర్ట్ ఏమీ రాలేదన్నమాట. మన రూపాయి మాత్రం డాలర్తో పోలిస్తే కొద్దిగా బలపడింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలి. అమ్మకాల ఒత్తిడి ఎక్కడ ఎక్కువగా ఉందంటే లార్జ్ క్యాప్స్లో కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. అంటే నిఫ్టీ సెన్సెక్స్లోని పెద్ద కంపెనీల కన్నా చిన్న మధ్యతరహా కంపెనీల స్టాక్స్లోనే ఎక్కువ సెల్లింగ్ జరిగింది. మార్కెట్ బ్రెత్ నెగటివ్గా ఉండటమంటే ఇదే. దీని కారణం చాలా సింపుల్. ఈ మధ్యకాలంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. వాల్యుయేషన్స్ చాలా ఎక్కువయ్యాయి. సో ఇప్పుడు ఇన్వెస్టర్లు ఓకే, మంచి లాభాలొచ్చాయి, ఇప్పుడు తీసుకుందాం అనుకుని ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారన్నమాట. సరే, ఇదంతా ఈరోజు జరిగిన కథ. మరిప్పుడు ముందేంటి? రాబోయే రోజుల్లో మార్కెట్ నుంచి మనం ఏం ఆశించవచ్చు? ఒకసారి విశ్లేషిద్దాం. చాలామంది అనలిస్టులు చెప్పేదేంటంటే మార్కెట్ ప్రస్తుతం కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. అంటే ఏంటంటే మార్కెట్ ఒక రేంజ్లో ఇరుక్కుపోయి కాస్త రెస్ట్ తీసుకుంటోంది. ఒక పెద్ద పరుగు తీసే ముందు రన్నర్ ఎలాగైతే ఊపిరి పీల్చుకుంటాడో అలాగన్నమాట. బయ్యర్స్, సెల్లర్స్ మధ్య పవర్ బ్యాలెన్స్ అయ్యింది. టెక్నికల్ లెవెల్స్ చూస్తే నిఫ్టీకి కింద 25,850 నుంచి 25,900 వరకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. కానీ పైకి వెళ్లాలంటే మాత్రం 26,000 అనే ఒక పెద్ద అడ్డంకిని దాటాలి. ప్రస్తుతానికి ఆ అడ్డంకిని దాటేంత బలం మార్కెట్ దగ్గర కనిపించడం లేదు. మరి ఈ సైడ్వేస్ మార్కెట్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది? దీనికి సమాధానం 2 విషయాల్లో ఉంది. మొదటిది, జాన్వరిలో ఎఫ్ఐఐలు ఏం చేస్తారు? వాళ్లు మళ్లీ కొనడం మొదలు పెడతారా లేదా? ఇది చాలా ముఖ్యం. రెండవది, త్వరలో రాబోయే Q3 కార్పొరేట్ రిజల్ట్స్. కంపెనీల ఫలితాలు ఎలా ఉన్నాయన్నది మార్కెట్కు కొత్త డైరెక్షన్ ఇస్తుంది. ఈ పెరుగుదలకి తరుగుదలకి వెనుకున్న అస్సలు కథేంటి? ఇది కేవలం అంకెల గారాడి కాదు. ప్రతి గెలుపు వెనుక
ప్రతి ఓటమి వెనుక ఒక బలమైన కారణం దాగి ఉంది. ఆ కారణాలేంటో ఇప్పుడు మనం బయటకు తీద్దాం. సరే, మనమీరోజు ఏం చూడబోతున్నామంటే, ముందుగా మార్కెట్ ముఖ్యాంశాలు చూద్దాం. ఆ తర్వాత మెటల్స్, ఎనర్జీ లాంటి విజేతల కథేంటో తెలుసుకుందాం. అలాగే టెక్, హెల్త్ కేర్ ఎందుకు డల్ అయ్యాయో చర్చించి, చివరగా ఎనలిస్టులు ఏమంటున్నారో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విజేతల దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా ఈరోజు మార్కెట్లో మెరిసిన స్టార్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మెటల్స్ ఇంకా గ్రీన్ ఎనర్జీ రంగాలు ఇన్వెస్టర్ల దృష్టిని బాగా ఆకర్షించాయి. ఈ ఉత్సాహం వెనక ఉన్న అసలు డ్రైవర్స్ ఎవరో చూద్దాం. వావ్, +15.8%. ఇది ఈరోజు టాప్ గెయినర్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ పర్ఫార్మెన్స్. చూడండి, ఒక రోజులో ఇంత పెద్ద జంప్ అంటే ఇది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ట్రెండ్లో భాగం. మరింత పెరగడానికి అసలు కారణమేంటి? ఇది కేవలం కేపీఐ గ్రీన్ ఎనర్జీ కథ మాత్రమే కాదు. చిన్న ఇన్వెస్టర్లు అంటే మనలాంటి వాళ్ళు గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు మీద చాలా నమ్మకంతో ఉన్నారు. వాళ్ళందరూ కొనటం మొదలుపెట్టడంతో మొత్తం రంగమే ఒక్కసారిగా పైకి లేచింది. గ్రీన్ ఎనర్జీతో పాటు ఈరోజు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించిన మరో రంగం ఉంది. అదే మెటల్స్. ఇక్కడ జరిగిన ర్యాలీకి అంతర్జాతీయ కారణాలున్నాయి. నిజం చెప్పాలంటే ఈరోజు మార్కెట్ను నడిపించిన అతిపెద్ద కథ ఇదే. చూడండి, ఇక్కడ లిస్టు చూస్తే హిందుస్థాన్ కాపర్ దగ్గర్నుంచి సేల్ నాల్కో వరకు మొత్తం మెటల్ రంగమంతా పచ్చజెండా ఊపింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కాపర్, అల్యూమినియం లాంటి లోహాల ధరలు పెరుగుతున్నాయి. ఆ ప్రభావం నేరుగా ఈ కంపెనీల లాభాలపై పడుతోంది. మెటల్స్ ఒకటే కాదు, మార్కెట్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కథలున్నాయి. కొంతమంది ఇన్వెస్టర్లు ఈ మధ్య బాగా పడిపోయిన స్టాక్స్ను డిస్కౌంట్ ధరలకు కొంటుంటే, మరికొందరు భవిష్యత్లో అమ్మకాలు బాగుంటాయనే అంచనాతో M&M లాంటి స్టాక్స్పై బెట్ కట్టారు. అంటే ప్రతి స్టాక్ వెనుక ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉందన్నమాట. సో ఒకవైపు చూస్తే గ్లోబల్ కమోడిటీ ధరలు, భవిష్యత్ ఆర్డర్లపై ఆశలు మార్కెట్ను పైకి లాగుతున్నాయి. మరోవైపు చూస్తే దాన్ని కిందికి లాగే బలమైన కారణాలు కూడా ఉన్నాయి. కథలోని మరో భాగం ఇదే. సరే, ఇప్పుడు నాణేనికి మరోవైపు చూద్దాం. ఈరోజు మార్కెట్లో కొన్ని కీలక రంగాల్లో క్షీణతకు దారితీసిన కారణాలేంటో అర్థం చేసుకుందాం. నష్టపోయిన స్టాక్స్ కథలో ఒకటే ప్రధానమైన థీమ్ కనిపిస్తుంది: ప్రాఫిట్ బుకింగ్. అంటే ఈ మధ్య టెక్, హెల్త్ కేర్ స్టాక్స్ బాగా పెరిగాయి కదా, సో ఇన్వెస్టర్లు అబ్బా మంచి లాభం వచ్చింది, ఇక చాలు అనుకునే అమ్మడం మొదలుపెట్టారు. సహజంగానే ఇది అమ్మకాల ఒత్తిడిని సృష్టించింది. జొమాటో కావచ్చు, మ్యాక్స్ హెల్త్ కేర్, ఇన్ఫోసిస్, వీటన్నింట్లోనూ కామన్ పాయింట్ ఒకటే: డబ్బు. ఈ రంగాల నుంచి బయటకు వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మెటల్స్ లాంటి రంగాల్లోకి వెళ్ళిపోయింది. దీనికి దేశీయంగా ప్రాఫిట్ బుకింగ్ ఒక కారణమైతే, అమెరికా మార్కెట్లు పడిపోవడం మరో కారణం. ఈ సెక్టార్ రొటేషన్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పార్టీలా ఊహించుకోండి. ఒక రూంలో బోర్ కొడితే అంతా ఎక్కడైతే సందడి ఎక్కువగా ఉందో ఆ రూంలోకి వెళ్ళిపోతారు కదా. ఇవ్వాళ ఇన్వెస్టర్లు కూడా అంతే. హెల్త్ కేర్ పార్టీ నుంచి మెటల్స్ పార్టీకి షిఫ్ట్ అయ్యారు. టెక్, హెల్త్ కేర్ మాత్రమే కాదు, వేరే పెద్ద కంపెనీలు కూడా వాటి కష్టాలున్నాయి. అదాని పోర్ట్స్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపితే ముడిచమురు ధరలు పెరగటం ఇండిగోని ఇబ్బంది పెట్టింది. అంటే ప్రతి స్టాక్ పతనం వెనుక దాని సొంత కథ ఉంది. సరే, ఇంత చూశాక అసలు మనం ఏం నేర్చుకోవాలి? ఇన్వెస్టర్లకు దీని అర్థమేంటి? మార్కెట్ నిపుణులు అంటే అనలిస్టులు ఏమంటున్నారో చూద్దాం. అనలిస్టుల చివరి మాట చాలా స్పష్టంగా ఉంది: మెటల్స్ రంగంలో బలం ఇంకా తగ్గలేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే మెటల్ స్టాక్స్ ధరలు కొంచెం తగ్గినా కంగారు పడద్దు, అది కొనడానికి ఒక మంచి అవకాశంగా చూడాలి అని వాళ్ల ఉద్దేశం. దీన్నే మనం బై ఆన్ డిప్స్ వ్యూహం అంటాం. మరి ఈరోజు కథ ముగింపు మనకేం చెప్తోంది? మార్కెట్ కథ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు హీరో మెటల్స్ అయితే రేపటి హీరో ఆటో రంగమవుతుందా? అందరి కళ్ళు ఇప్పుడు రాబోయే నెలవారీ అమ్మకాల డేటా మీదే ఉన్నాయి. సో తరువాతి పెద్ద కథ అక్కడ్నుంచే మొదలయ్యే అవకాశం ఉంది. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన కంపెనీల అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఐపీఓల హడావిడి ఎలా ఉందో గమనించి, చివరగా అసలు డబ్బు ఎటువైపు వెళ్తోంది అంటే ఇన్వెస్టర్ల యాక్టివిటీ, ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉందో చర్చిద్దాం. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా చెప్పినట్టు మార్కెట్లో ఇప్పుడు 2 వర్గాలున్నాయి. ఒకటి మార్కెట్ని కిందకి లాగుతుంటే, ఇంకొకటి పైకి లేపడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఎప్పుడూ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తోంది. ఒకవైపు చూస్తే ఐటీ, ఫార్మా సెక్టార్లలో విపరీతమైన సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తోంది. కాని మార్కెట్ కుప్పకూలిపోకుండా కాపాడుతున్నవి ఏవంటే మెటల్, ఆటో సెక్టార్లు. ఇవి గట్టి సపోర్ట్ ఇస్తున్నాయి. సో ఒకవైపు అమ్మకాలు, మరోవైపు కొనుగోళ్ల మద్దతు, ఈ రెండిటికి మధ్య మార్కెట్ నడుస్తోందన్నమాట. అయితే ఈ సెక్టార్ల పెర్ఫార్మెన్స్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఏ కంపెనీలు ఈ ట్రెండ్స్ను నడిపిస్తున్నాయి? కొన్ని మేజర్ కార్పొరేట్ అప్డేట్స్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
అంటే మన BEL. డిఫెన్స్ సెక్టర్లో ఈ కంపెనీ ఇప్పుడు ఆర్డర్ల మీద ఆర్డర్లు సంపాదిస్తోంది. జస్ట్ డిసెంబర్ 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు అక్షరాల 569 కోట్ల రూపాయల విలువైన కొత్త ఆర్డర్లు గెలుచుకుంది. దేనికోసమంటే రాడార్లు, ట్యాంక్ ఓవరాల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ డివైసెస్ లాంటి కీలకమైన పరికరాల కోసమన్నమాట. ఇది ఫ్యూచర్ రెవెన్యూకి చాలా స్ట్రాంగ్ బూస్ట్ ఇస్తుంది కదా. ఇక మరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL. ఈ కంపెనీ కూడా తన పోర్ట్ఫోలియోను బలంగా పెంచుకుంటోంది. ఎలాగంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన ఒక వ్యాగన్ పీరియాడికల్ ఓవర్హాల్ వర్క్షాప్ ప్రాజెక్ట్ కోసం జరిగిన బిడ్డింగ్లో RVNL అతి తక్కువ ధరను కోట్ చేసి L1 అంటే లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది. సాధారణంగా L1కే ప్రాజెక్ట్ దక్కుతుంది. సో ఇది వాళ్ళ ఆర్డర్ బుక్కి మరో పెద్ద అదనపు బలం. సరే, ఇక ఫార్మా సెక్టార్ వైపు వద్దాం. ఇక్కడ లుపిన్ లిమిటెడ్ ఒక చాలా స్ట్రాటజిక్ మూవ్ వేసింది. చైనాకు చెందిన గ్యాన్ అండ్ లీ ఫార్మస్యూటికల్స్తో ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఫోకస్ అంతా దేనిమీద అంటే డయాబెటీస్, ఒబేసిటీ ట్రీట్మెంట్ కోసం వాడే మందుల మీద. ఇది చాలా వేగంగా పెరుగుతున్న హెల్త్ కేర్ సెగ్మెంట్. సో ఈ రంగంలోకి ఎంటర్ అవ్వడం లుపిన్కి చాలా పాజిటివ్ డెవలప్మెంట్. ఇప్పుడు చూడబోయేది చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ చేతికి భారీగా డబ్బులొచ్చాయి. ఏకంగా 641.59 కోట్ల రూపాయలు. ఎలా వచ్చాయంటే వాళ్ల అసోసియేట్ కంపెనీ అయిన #లాయల్టీలో తమకున్న మొత్తం 31.66% వాటాను అమ్మేయడం ద్వారా. ఇంత పెద్ద క్యాష్ ఇన్ఫ్లో రావడం అంటే ఆటోమేటిక్గా కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా బలంగా మారుతుంది. ఇక బ్యాంకింగ్ సెక్టార్కొస్తే బంధన్ బ్యాంక్ తమ బుక్స్ను క్లీన్ చేసుకునే దిశగా ఒక కీలకమైన అడుగు వేసింది. విషయమేంటంటే తమ పోర్ట్ఫోలియోలో ఉన్న కొన్ని అన్సెక్యూర్డ్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే NPLలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు షార్ట్గా ARCస్కి అమ్మేసింది. సింపుల్గా చెప్పాలంటే చెడ్డ అప్పులను తమ ఖాతా నుంచి తీసేశారు. ఇది ఖచ్చితంగా బ్యాంకు ఆస్తి నాణ్యతను, లాంగ్ టర్మ్లో వాళ్ల ఫైనాన్షియల్ హెల్త్ను మెరుగుపరుస్తుంది. కార్పొరేట్ అప్డేట్స్లో ఫైనల్గా వారి ఎనర్జీస్లో టాప్ లెవెల్లో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. కంపెనీ CEO అమిత్ పైథంకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది మే 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఇంత హై లెవెల్ మేనేజ్మెంట్ మార్పు జరిగినప్పుడు మార్కెట్ చాలా క్లోజ్గా వాచ్ చేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అనేది చాలా ముఖ్యం. ఆ సక్సెసర్ ఎంపిక తేలే వరకు షార్ట్ టర్మ్ సెంటిమెంట్పై కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓకే, ఇప్పటివరకు ఉన్న కంపెనీల సంగతి చూశాం కదా. మరి కొత్తగా మార్కెట్లోకొస్తున్న కంపెనీల సంగతేంటి? ముఖ్యంగా SME సెగ్మెంట్లో IPOల సందడి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు 2 కొత్త SME కంపెనీలు లిస్టయ్యాయి. ఒకటి NSEలో శ్యామ్ ధానీ ఇండస్ట్రీస్, మరొకటి BSEలో దాచేపల్లి పబ్లిషర్స్. ఇందులో శ్యామ్ ధానీ ఇండస్ట్రీస్కి మాత్రం ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. దాని గ్రే మార్కెట్ ప్రీమియం అంటే GMP దాదాపు 100% ఉంది. అంటే లిస్టింగ్ రోజే ధర రెట్టింపు అవుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది. కానీ అసలైన పెద్ద స్టోరీ వేరే ఉంది. ఈరోజు క్లోజ్ అయిన E2E ట్రాన్స్పోర్టేషన్ SME IPOకి వచ్చిన రెస్పాన్స్ మాటల్లో చెప్పలేనిదే. ఇక్కడ ఈ చార్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఇష్యూ ఏకంగా 124 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అన్బిలీవబుల్ కదా. ముఖ్యంగా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ నుంచి వచ్చిన డిమాండ్ చాలా ఎక్కువ. సరే, ఇన్ని యాక్షన్స్ జరుగుతున్నాయి కదా, మరి పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తున్నారు? అసలు మనీ ఫ్లో ఎటువైపుంది? ఇన్స్టిట్యూషనల్ ట్రెండ్స్ను, ఎక్స్పర్ట్ ఒపీనియన్ను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మళ్లీ మనం ఒక టగ్ ఆఫ్ వార్ చూస్తున్నాం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటే FIIలు లగాతార్ అమ్మకాలు కొనసాగిస్తూ మార్కెట్పై ఒత్తిడి పెంచుతున్నారు. కానీ అదే సమయంలో మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు DIIలు రంగంలోకి దిగి కొనుగోళ్లు చేస్తూ మార్కెట్కు ఒక ఫ్లోర్ను క్రియేట్ చేస్తున్నారు. అంటే పడిపోకుండా సపోర్ట్ ఇస్తున్నారన్నమాట. సో అనలిస్టులు ఏం చెప్తున్నారంటే మార్కెట్ ఇప్పుడు ఇయర్ ఎండ్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. నిఫ్టీకి 25,900 అనేది చాలా కీలకమైన సపోర్ట్ లెవెల్. జనవరి 2026లో Q3 రిజల్ట్స్ సీజన్ మొదలయ్యే వరకు పెద్దగా మూవ్స్ ఉండే అవకాశం లేదనేది వాళ్ళ అంచనా. ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. కొత్త ఏడాది మొదలవబోతోంది, Q3 రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సెక్టార్ బ్రేకౌట్ ఇచ్చే అవకాశముంది? ఇప్పటిదాకా సపోర్ట్ ఇస్తున్న మెటల్, ఆటోల హవానే కొనసాగుతుందా, లేక ఏదైనా కొత్త లీడర్ పుట్టుకొస్తుందా? చూడాలి. ఈ విశ్లేషణ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.